నమస్తే అండి. నేనైతే ఈరోజు దోసకాయ రోటి పచ్చడి చేశాను. మనకి ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు, ఏది తిన్నా కూడా రుచిగా లేనప్పుడు ఇలాగా పుల్ల పుల్లగా చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. ఈరోజు నేను ఎలా చేశానో చూపిస్తానండి. మొదటగా దోసకాయని చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీలో నూనె వేసి వేడెక్కిన తర్వాత మరి జీలకర్ర, పచ్చిమిర్చి, నువ్వులు వేసి వేయించుకోవాలండి. నువ్వులు వేసాను, చాలా బాగుంది. పల్లీలు కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే నువ్వులతో చేశాను. అవన్నీ వేగిన తర్వాత కొద్ది కొత్తిమీర వేసుకోవాలి. చిన్నుల్లిపాయలు, చింతపండు కూడా అందులో కొన్ని వేసి మగ్గనిచ్చుకోవాలి. అంతేనండి. దించిన తర్వాత రోట్లోని మిక్సీ ఉంది కానీ రోట్లోని వేసానండి. రోట్లో వేసి చేసుకుంటే కూడా చాలా పాత రోజులు గుర్తొస్తాయి, రుచిగా కూడా ఉంటుంది. మొదటిగా చింతపండు, ఉప్పు వేసానండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసి తర్వాత మరి దోసకాయ ముక్కలు కూడా వేసేసి కచ్చాబిచ్చాగా నూరుకున్నానండి. మనకి అలాగే తినేయచ్చు, లేదంటే మనం తాలింపు వేసుకొని కూడా తినొచ్చు. అందులో ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కోసి వేసాను. చాలా బాగా కుదిరింది. అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు నేను ఇలా చేసుకొని తిన్నాను. మీకు ఇష్టమైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే చేసుకోండి. చాలా బాగా కుదిరింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వంటలతో మేము ముందుకు వస్తాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్